జిలుగుమిల్లి మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలు కురవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పలు ప్రాంతాల్లో పంటలు పూర్తిగా నీట మునిగాయి. జీలుగుమిల్లి మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలు కురవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పలు ప్రాంతాల్లో పంటలు పూర్తిగా నీట మునిగాయి. జీలుగుమిల్లి నుండి కామయ్య పాలెం వెళ్లే రహదారి పూర్తిగా నీట మునిగింది. దీంతో ప్రజలు పలు గ్రామాలకు వెళ్లడానికి అనేక అవస్థలు పడ్డారు. ఈ సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజు మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సురక్షిత ప్రాంతాల్లో నివాసం ఉండాలని ప్రజలకు సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. నియోజకవర్గంలోని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని ఆయన తెలిపారు. తుఫాను కారణంగా పలు పంటలు నీట మునిగాయి. మారుమూల ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తుఫాన్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తుఫాన్ ప్రభావంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నమస్కారం అండి. గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి వాగులు వంకలు అలాగే రోడ్ల మీద కూడా ఇలాగ కాలువలు భయంకరంగా వస్తున్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రయాణాలన్నీ కూడా రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే జన సైనికులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు కూడా ఈరోజు డిపార్ట్మెంట్లకి, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సహకరించి వాగుల వద్ద పహారా కాసి ఎవరిని కూడా వాగులో దిగనివ్వకుండా చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉంటుంది. అలాగే 24 గంటలు కూడా మేమందరం కూడా ఈ ప్రజా సేవ కోసం ఉన్నాం కాబట్టి తప్పకుండా 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజలకి ఎటువంటి అపాయం కలిగినా కూడా దగ్గరుండి చూసుకునే విధంగా మేము చూస్తున్నాం. అలాగే ముఖ్యంగా కుకునూరు, వెలేర్పాడు, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం మండలాల్లో ఎక్కువ కల్వర్ట్లు ఉన్నాయి. కల్వర్ట్లో ఎవరు కూడా దిగవద్దని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే ఏ అపాయం వచ్చినా సరే ఇమీడియట్లీగా జన సైనికులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు స్పందించి అక్కడ సహాయ సహకారాలు రెవెన్యూకి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి వెంటనే సమాచారం కానీ లేకపోతే మన వంతుగా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వర్షాకాలంలో 3 రోజులు కూడా, ఈ తుఫాన్ 3 రోజులు కూడా చేపల వేటకు కానీ, అలాగే శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు ఉండటం కానీ, అలాగే రోడ్ల మీదకి ప్రవహించేటువంటి వాగుల్లో కానీ దిగొద్దని మేము ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరిని కూడా విన్నవించుకుంటున్నాం.